హలో ఫ్రెండ్స్, ద ఫ్లూయెన్సీ డ్రైవ్కి స్వాగతం. నేను మీ మధుని. ఇవాళ మనం మైండ్ సెట్ ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్లో 6వది చివరిది అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ఎగ్జిక్యూషన్ అనే దాని గురించి చెప్పుకోకపోతున్నాం. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, మొదట 5 వీడియోలను మీరు కాస్త ఓపికగా చూసి ఈ వీడియో చూస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఈ పైన లింక్ని క్లిక్ చేసి కానీ డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి కానీ మీరు వాటిని యాక్సెస్ చేయవచ్చు. ఎగ్జిక్యూషన్ అంటే తెలుగులో అమలు చేయడం. అమలు చేస్తే కానీ మనకు ఫలితాలు అనేవి రావు. ఫలితాలు మనకు వస్తే కానీ మనం చేస్తున్నటువంటి పని విజయవంతమా కాదా మనకు తెలియదు. ఒక మనిషిని ప్రోత్సహించాలన్నా ప్రేరేపించాలన్నా సత్ఫలితాలను కొట్టేవి లేవన్నమాట. సో నథింగ్ లైక్ a positive or good result when it comes to inspiring or motivating a person. And we can get results only by execution. So that makes execution a very, very important step. మనం ఎంత అద్భుతమైనటువంటి దూరదృష్టిని కలిగి ఉన్నా, బ్రహ్మాండమైన ప్లాన్ని వేసినా అమలు చేయండి మొత్తం నిరుపయోగం అయిపోతుంది. అందుకని బిల్ గేట్స్ a vision without execution remains a daydream అని అన్నారన్నమాట. అంటే ఎగ్జిక్యూట్ చేయనటువంటి విజన్ అనేది ఒక పగటి కలగా మిగిలిపోతుంది. ఇంకా స్టీవ్ జాబ్స్ అయితే ఐడియా ఈజ్ వర్త్లెస్ వితౌట్ ఎగ్జిక్యూషన్ అనడం జరిగింది. సో ఐడియా బై ఇట్ సెల్ఫ్ doesn't have any worth if it's not executed. ఒక మార్కెట్లో ఒకే ప్లాన్ను 4-5 అమలు చేసేటప్పుడు కూడా ఎవరైతే ఆ ప్లాన్ని అద్భుతంగా అమలు చేస్తారో వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. సో ఎగ్జిక్యూషన్ ఇస్ ది కీ. మరి ఇంకేమైతే ఎగ్జిక్యూషన్ చేసేయచ్చు కదా, దాని గురించి ఆలోచన ఏముంది? ఆలోచనకి ఆచరణకి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది. సో లెట్ us see what are the things that come in the way of execution. Number 1, unforeseen problems. ఊహించనటువంటి సమస్యలు. మన ఇంటి ప్రక్కన ఉండే ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాలన్నప్పుడు ఒక్కోసారి కార్ టైర్ ఫ్లాట్ అవుతుంది, ట్రాఫిక్ జామ్ ఉంటుంది. పోనీ ఇంకో రోడ్లో వెళ్తామంటే ఆ రోడ్డును తవ్వుంటారు. ఒక చిన్న పని చేయాలన్నప్పుడు మనం ఊహించనటువంటి ఎన్నో వాటిని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఈవెన్ టు గో టు ఎ నియర్ బై సూపర్ మార్కెట్ యూ హ్యావ్ టు ఫేస్ లాట్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ like a flat tire or a traffic jam or a road under repair. So you can just imagine what would be the situation and what sort of uncertainties you have to face in the entire process of implementing your plan. ఇంకా లక్ష్య సాధనలో ఉండేటువంటి ఆ సుదీర్ఘ ప్రయాణంలో నువ్వు ఇటువంటివి ఎన్ని ఎదుర్కోవాలో సులభంగా ఊహించవచ్చు. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఎప్పటికప్పుడు మనం ఎంతో ఓపికతో కావాల్సినటువంటి మార్పులు చేసుకుంటూ చాలా పాజిటివ్గా ఉంటూ ముందుకు సాగడం అన్నమాట. సో ది ఓన్లీ వే ఫార్వర్డ్ ఈజ్ టు థింక్ పాజిటివ్లీ and make changes depending on the situation and then move ahead.
నెక్స్ట్ వచ్చి distractions. The second one is distractions. నువ్వు లక్ష్య సాధన వైపు వెళ్ళేటప్పుడు లేదా నువ్వు లక్ష్యం వైపు వెళ్ళేటప్పుడు నిన్ను పక్క త్రోవ పట్టించేది ఏదైనా కూడా డిస్ట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. ఎనీథింగ్ దట్ ట్రైస్ టు పుల్ యూ ఆఫ్ ది ట్రాక్ in your journey towards the goal can be termed a distraction. ఒక స్నేహితుడు కావచ్చు, బంధువు కావచ్చు, కలీగ్ కావచ్చు, ఒక పార్టీ కావచ్చు, సెలబ్రేషన్ కావచ్చు, లేదా త్రాగుడు, డ్రగ్స్ లాంటి వ్యసనాలు కావచ్చు. అన్నిటికన్నా ఇవాళ ఉన్నటువంటి పెద్ద వ్యసనం వైట్ స్క్రీన్ అడిక్షన్. మొబైల్స్, ల్యాప్టాప్స్, టీవీస్ ఏమన్నా కావచ్చు. మనల్ని పక్కతో పట్టించేవన్నీ కూడా డిస్ట్రాక్షన్స్. సో ఇట్ కెన్ బి a friend or a relative or a colleague, celebrations, parties, or addictions like alcohol addiction, drug addiction, or the worst of them all these days, white screen addiction. Means spending a lot of time with mobiles, laptops, TVs, etc. So all these things will prevent you from focusing on the goal. You ask any successful person in the world, immediately he or she would say, focus is the most important thing for success. ప్రపంచంలో ఏ అచీవర్ని అడిగినా కూడా ఫోకస్ అనేది సక్సెస్కు ప్రధానం అని చెప్పి వెంటనే చెప్తారు. ఈ సందర్భంలో నేను పాత కథ ఒకటి మీకు చెప్తాను. కొందరు అది మహాభారతంలో జరిగిందంటారు, కొందరు మామూలు కథగా చెప్తారు. కానీ నేను ఒక సాధారణమైన కథగానే దాన్ని మీకు చెప్తాను. పాత రోజుల్లో గురువు గారు విలువిద్యను నేర్పించే ముందు ఒక చెక్కతో చేసిన పక్షిని తీసుకెళ్ళి ఒక చెట్టు మీద పెట్టారంట. తర్వాత తన శిష్యుల్ని మీకేం కనపడుతుందో చెప్పండి అని చెప్పి అడిగారంట. అప్పుడు ఆయనకి 3 రకాల జవాబులు వచ్చాయి. ఒకటి, మొదటి బ్యాచ్ వాళ్ళు, చెట్టు చాలా అందంగా ఉంది గురువు గారు, మంచి మామిడికాయలు ఉన్నాయి, అందులో ఒక పక్షి కూడా ఉన్నట్టు ఉంది అని చెప్పారంట. ఇక రెండో బ్యాచ్ వాళ్ళు వచ్చి, గురువుగారు ఆ చెట్టు మీద ఒక పక్షి కూర్చొని ఉంది అని చెప్పారంట. ఇక ఒక్క విద్యార్థి మాత్రం, ఒక్క శిష్యుడు మాత్రం, గురువుగారు నాకు ఒక పక్షి కన్ను మాత్రం కనిపిస్తుంది అని చెప్పాడు. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ అబౌట్ ఏ గురు who, after placing a wooden bird on a tree, questions his disciples about what they're able to see. So very clearly the first batch which told him that they're able to see mangoes, tree and the bird were just paying attention. They had the main element as well as the distractions in their mind. The second batch which told him that they're able to see a bird were concentrated. They eliminated most of the distractions. And the disciple who told the Guru that he is able to see only the bird's eye was really focusing on the target. So that's the difference between having distractions and focus.
So unless you get rid of distractions, you cannot focus. Automatically you will fail in executing a project or a program. సో తప్పనిసరిగా ఫోకస్ అనేది ఉండాలి అంటే మనం ఈ డిస్ట్రాక్షన్స్ అన్నిటి కూడా తొలగించుకోవాలి. దీనికి చాలా సెల్ఫ్ డిసిప్లిన్ అనేది అవసరం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రోక్రాస్టినేషన్. ఏదైనా వెంటనే వాయిదా వేయడం. దీని గురించి నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పడం జరిగింది. ఏ సమస్య ఉన్నా లేకపోయినా ఈ సమస్య మనందరిలో ఉంటుంది, మనం వదలది. ఏదో ఒక సాకుతో అన్నమాట. ఇవాళ నా ఆరోగ్యం బాగాలేదు, పరిస్థితులు బాగాలేవు, వర్షం పడుతుంది, రేపైతే నేను బాగా చేయగలను, ఇవాళ చేస్తే అంత పరిపూర్ణంగా చేయలేను. ఆన్ సమ్ ప్రిటెక్స్ట్ ఆర్ అదర్ వి టెండ్ టు పోస్ట్పోన్ థింగ్స్, blaming it on health or conditions or any other thing. That's something we have to overcome at any cost. And the best solution to procrastination is to do a particular task immediately without thinking. వెంటనే చేసేయడం అన్నమాట. అది పర్ఫెక్ట్గా వస్తుందా లేదా తర్వాత ఎక్కువ ఆలోచించకుండా వెంటనే చేసేటువంటి అలవాటు అనేది మనం చేసుకోవాలి. సరే, ఈ 3 విషయాలు అమలు చేయడంలో మనకు వచ్చేటువంటి సమస్యలు అని మనం చెప్పుకున్నాం. అమలు చేసేదానికి కావాల్సినటువంటి స్టెప్స్ ఏమిటో ఇప్పుడు చెప్పుకుందాం. Now we'll discuss the steps that are involved in the execution of a thing. Number 1, implementation. మనం ప్లాన్ చేసేటప్పుడు ప్లాన్ని ఇయర్లీ ప్లాన్స్గా, క్వార్టర్లీ ప్లాన్స్గా, మంత్లీ ప్లాన్స్గా, వీక్లీ ప్లాన్స్గా, డైలీ యాక్షన్ ప్లాన్స్గా డివైడ్ చేసాం. వైల్ ప్లానింగ్ ఇట్ సెల్ఫ్ we took care to divide our entire plan into small bits and pieces, like yearly action plan, quarterly action plan, monthly, weekly and daily action plan. But while implementing, the order has to be reversed. You must start with your daily action plan. మొట్టమొదట నీ డైలీ యాక్షన్ ప్లాన్ మీద నువ్వు దృష్టి పెట్టాలి. ఉదయాన్నే లేస్తూ ముందు దాన్ని గురించి నువ్వు ఒక్కసారి అధ్యయనం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఏదైతే ఆ రోజు చేయాలనుకుంటావో దాన్ని చేసేయాలి. సో the entire plan's success lies in the manner in which you implement daily action plan. So first thing in the morning, you must have a look at it, then inspire yourself, motivate yourself. Look, I'm going to implement this at any cost. అని నీకు నువ్వు ప్రేరేపించుకొని దాన్ని చేయాలి. See, once you implement your daily action plan effectively, others will automatically fall in place. ఒక్కసారి నువ్వు ఆ రోజు చేయాల్సినటువంటిగా నువ్వు సక్రమంగా చేయగలిగితే నీ వీక్లీ ప్లాన్, మంత్లీ ప్లాన్, క్వార్టర్లీ ప్లాన్, ఇయర్లీ ప్లాన్ అన్నీ కూడా సక్రమంగా ఇంప్లిమెంట్ అవుతాయి. నెక్స్ట్ స్టెప్ ఈజ్ మెజర్మెంట్ అండ్ ఇవాల్యుయేషన్. సరే, మనం అనుకున్నట్టుగా మన ప్లాన్లు చేసుకుంటూ పోతున్నాం, కానీ అది సరిగ్గా చేస్తున్నామా లేదా, సరైన దిశలో మనం పోతున్నామా లేదా అనేది మనకు తెలియాలంటే మనం ఎప్పటికప్పుడు దాన్ని మెజర్ చేసి
ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఉదాహరణకు ఒక 6 లేదా 7 డైలీ యాక్షన్ ప్లాన్స్ను ప్రతి వీకెండ్ మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలి. నువ్వు ఒక విద్యార్థిగానైతే ఆటోమేటిక్గా నీకు కాలేజీలు, కోచింగ్ సెంటర్లు లేదా ఒక గురువు నీకు సహాయం చేస్తారు. లేదా నువ్వు ఒక వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్నావు అనుకో, ఒక కోచ్ యొక్క సహాయం తీసుకుంటే ఆ కోచ్ నీకు మెజర్మెంట్ విషయంలో, ఇవాల్యుయేషన్ విషయంలో సహాయం చేస్తాడు. అట్లా కాకుండా విడిగా ఒక ఇండివిజువల్గా ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక వ్యక్తి లేదా సంస్థ యొక్క సహాయం నువ్వు తీసుకోవాలి. ఇఫ్ యు ఆర్ అ స్టూడెంట్, coaching centers or colleges will help you. They'll give you a schedule and they measure, they evaluate and give you marks. And if you are in a weight loss program, if you take the help of a coach, the coach will help you in evaluating your progress. And if you are an individual and trying to do something different, you have to take the help of some responsible person or even an institution. Because unless you are accountable, you cannot measure or evaluate properly. మనం చేసేటువంటివన్నీ కూడా తనకు మనం సంజాయిషి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఒక వ్యక్తి ఉంటే ఏమవుతుందంటే ఆ వ్యక్తికి మనం సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ జవాబుదారీతనం అనేది మన మీద ఎక్కువ బాధ్యత పెడుతుంది. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ సమ్వన్ టు హెల్ప్ యూ ఇన్ దిస్ ఆస్పెక్ట్. నెక్స్ట్ వచ్చి మూడవది, ఇవాల్యుయేషన్ ఆఫ్ రిజల్ట్స్. సో రెండవ దశలో మనం ఎవాల్యుయేట్ చేసినప్పుడు మనకు ఫలితాలు వస్తాయి, రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్కి మనం స్టూడెంట్ అయితే చెప్పాను కదా మార్కులు అనేవి ఉంటాయి. విడిగా ఉన్నప్పుడు మనం ఒక స్కోరింగ్ పద్ధతి అనేది మనం ఎవాల్వ్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు ఎవాల్వ్ ఎ స్కోరింగ్ సిస్టమ్ బికాస్ స్కోర్స్ ఇన్స్పైర్ పీపుల్, స్కోర్స్ మోటివేట్ పీపుల్. స్కోర్లు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఎక్కువ ప్రేరణ ఉంటుందన్నమాట. ఒక వారంలో నువ్వు 50 విషయాలు చేయాలనుకున్నావు, ఒక 50 స్కోర్ ఇచ్చుకున్నావు అనుకో మ్యాక్సిమం. అందులో నువ్వు 20 చేయగలిగితే నీకు 20 స్కోర్ వచ్చింది, చాలా చేయాల్సిన అవసరం ఉందనేది నీకు తెలుస్తుంది. సో బై అలాటింగ్ స్కోర్ యూ విల్ కమ్ టు నో అబౌట్ ది ప్రోగ్రెస్ and you can make changes subsequently. క్రికెట్, బాస్కెట్బాల్ లాంటి గేమ్స్లో చూడండి, స్కోర్ బోర్డ్ అనేది ప్లేయర్స్ని ఎంతగానో మోటివేట్ చేస్తుంది. కోచ్లు, కెప్టెన్, క్రౌడ్ కూడా ఈ స్కోర్ బోర్డు బట్టి ప్లేయర్స్ను ఇన్స్పైర్ చేస్తారు. సో స్కోర్ అలాట్ చేసుకోవడం అనేది మనం తప్పనిసరిగా చేసుకోవాలి. సో ఈ విధంగా ఈ 3 స్టెప్స్ కానీ మనం స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ, అంటే ఇంప్లిమెంటేషన్, మెజర్మెంట్, ఎవాల్యుయేషన్, ఆ తర్వాత రిజల్ట్ని రివ్యూ చేసుకోవడం, ఈ 3 స్టెప్స్ మనం ప్రాపర్గా చేసుకుంటూ వచ్చామంటే మన ఎగ్జిక్యూషన్ అనేది స్మూత్గా జరిగిపోతుంది. డైలీ యాక్షన్ ప్లాన్ ఎప్పుడైతే సవ్యంగా చేస్తామో వీక్లీ యాక్షన్ ప్లాన్ ఆటోమేటిక్గా బాగా జరుగుతుంది. అదేవిధంగా మంత్లీ యాక్షన్ ప్లాన్ మొత్తం సక్రమంగా జరిగిపోతూ వస్తుంది. మొదట దాన్ని ఎప్పుడైతే పేరబెడతామో నెగటివ్ ఎఫెక్ట్ కూడా చివరి వరకు ఉంటుంది. సో execution has to be done no matter what in time. టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అన్నమాట. ఇక్కడ యువర్ ఐ షుడ్ ఆల్వేస్ బీ ఆన్ ది గోల్. యూ కెన్ చేంజ్ యువర్
approach n number of times, you should not change your goal. It's easier said than done. చెప్పినంత సులభం కాదు. అందులో ఈ అమలు చేయడం అనేది ఒక మామూలు వ్యక్తి కాదు. మన యొక్క ఈ సిరీస్ అంతా ఏమిటి, మైండ్ సెట్ మార్చుకోవాలనే ఒక వ్యక్తి అన్నమాట చేసేటువంటివి. ఇట్స్ నాట్ దట్ ఈజీ, మచ్ మోర్ ఇన్ దిస్ కేస్, బికాస్ వీఆర్ డిస్కసింగ్ ఆల్ దీస్ స్టెప్స్ regarding a person who has volunteered to undergo mindset change. అయితే తప్పనిసరిగా మనం మంచి వ్యక్తుల యొక్క సహాయం తీసుకొని సరైన అప్రోచ్లో వెళ్ళామంటే విజయాన్ని సాధిస్తాం. As I told you in our previous videos, if you take the help of right people and travel in the right path, you will definitely achieve success. మీరు ఈ వీడియో తర్వాత ఈ మైండ్ సెట్ ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించిన 6 వీడియోస్ కాస్త ఓపిక చేసుకొని 1-2 సార్లు వరుసగా చూడండి. అప్పుడు మీకు ఈ ప్రోగ్రామ్ యొక్క ఎఫెక్టివ్నెస్ ఎట్టు ఉంటుందో అర్థమవుతుంది. ఐఎమ్ డామ్ ష్యూర్ that you will benefit from this program. Thanks a lot for watching this video. If you like the video, like, share and subscribe. Until our next video, take care. Bye.